బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ వరంగల్లో గ్రాండ్గా జరిగాయి. పార్టీ పెట్టి 25 ఏళ్లైన సందర్భంగా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన రజతోత్సవ సభలో గంటపాటు ప్రసంగించిన గులాబీ బాస్ కేసీఆర్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఒక్కొక్క ఎన్నికల హామీని ప్రస్తావిస్తూ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ 25 వసంతాల మెగా బహిరంగ సభ తెలంగాణ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం. అధినేత కేసీఆర్ స్వయంగా హాజరైన ఈ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ఈ సభ ద్వారా కేసీఆర్ తమ బలాన్ని ప్రదర్శించాలనుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే ఆయన ప్రసంగం సాగింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మండుతున్న అనేక అంశాలను తన ప్రసంగంలో స్పృశించారు కేసీఆర్. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఒక్క కాంగ్రెస్ నేత పేరు కూడా తన ప్రసంగంలో ప్రస్తావించలేదాయన. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అవడానికి ప్రధాన కారణం కేసీఆరేనని అంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైలుకు పంపి ఆయన్ను రాజకీయంగా ఎదిగేందుకు కేసీఆరే కారణమన్న వాదన ఉంది. రేవంత్ సైతం ఇదే మాట తరచూ అంటుంటారు. సాధారణ ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి కేసీఆర్ ఆయన ఇమేజ్ను పెంచారని చెబుతారు. ఆ కసి పగతోనే రేవంత్ రెడ్డి బలంగా ఎదిగి కేసీఆర్కు బద్ధ శత్రువులుగా మారి ఏకంగా సీఎంఏ అయ్యారు. తన ప్రతి మాటలో కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తుంటారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి సీఎం కావడంలో పరోక్షంగా కారణమైన కేసీఆర్ నోట మాత్రం రేవంత్ రెడ్డి పేరు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసెంబ్లీలో నిన్నటి సభలోనూ కేసీఆర్ నోట అసలు రేవంత్ పేరు రాకపోవడం హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ రేవంత్ను కావాలనే లైట్ తీసుకుంటున్నారా? ఎందుకు రేవంత్ పేరు ప్రస్తావించడం లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేకపోతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత. 10 ఏళ్లుగా తాము అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తెలంగాణను ఆగమాగం చేశారని ధ్వజమెత్తారాయన. 2 లక్షల రుణమాఫీ, ఎకరాకు 15,000 రైతు బంధు ఇస్తామని చెప్పి అన్నదాతలను మోసం చేశారన్నారు. ఇక 24 గంటల కరెంటును ఆగం పట్టించారన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో భూముల ధరలు బాగా పెరిగాయని, ఇప్పుడు కొనేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కాంగ్రెస్ సర్కార్ అసమర్థతే కారణమన్నారు. పేద మహిళల కోసం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ స్కీమ్ను ఆపడం న్యాయమా అని ప్రశ్నించారాయన. నాటి నుంచి నేటి వరకు మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని దుమ్మెత్తిపోశారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇద్దామని 1.5 ఏళ్లు ఆగామన్నారు. కానీ ఏమీ జరగలేదన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో చెరువులు తవ్విన జేసీబీలు ఇప్పుడు పేదల నివాసాలు కూలుస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఆయన తన ప్రసంగంలో ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లను ప్రస్తావించకపోవడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఏ ఒక్క కాంగ్రెస్ నేత పేరు కూడా ప్రస్తావించలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇక ఆయన ప్రసంగమంతా సెటైర్లతోనే సాగింది. పోడగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలి, మీ వెంట బీఆర్ఎస్ ఉంటది, కేసీఆర్ ఉంటాడు, 100% మళ్లీ తెలంగాణలో విజయం సాధించాలి, గులాబీ జెండా ఎగురవేయాలి, అద్భుతమైన తెలంగాణను సాధించాలి అని పిలుపునిచ్చారు కేసీఆర్. ఇక మిగిలింది 2.5 ఏళ్లే. ప్రజల ఆవేశంతో కాకుండా ఆలోచనతో వ్యూహాత్మకంగా పనిచేయాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు పూర్తయిన గౌరెల్లి, పాలమూరు ప్రాజెక్టుల పనులను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. పేదల కోసం తాము ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, అమ్మఒడి వంటి పథకాలను నిలిపివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారాయన. కేసీఆర్ కిట్ పేదల కోసం, అమ్మఒడి గర్భిణుల సౌకర్యం కోసం వీటిని బంద్ చేస్తారా? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే దురుద్దేశం కనిపిస్తోందని ధ్వజమెత్తారు. గతంలో తాము వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని కొనసాగించామని గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. ఈ ప్రభుత్వ తీరుపై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులో కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. చేతిలో సైన్యం ఉందని చెప్పి యువతను, గిరిజనులను ఓచకోత కోయడం సరికాదన్నారు. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలని స్పష్టం చేశారాయన. ఇక ఉచిత బస్సు పథకం వల్ల మహిళల మధ్య గొడవలు జరుగుతున్నాయే తప్ప పెద్దగా ఉపయోగం లేదని, ఆ పథకం తమకు వద్దని మహిళలే అంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పైన, తనపైన నిందలు వేస్తున్నారని, అడ్డగోలు మాటలతో ప్రజలను ఘోరంగా మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ నుంచి డూప్లికేట్ గాంధీలు కూడా వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. దాదాపు గంటపాటు సాగిన కేసీఆర్ ప్రసంగం ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగాల్లో ఒకటిగా నిలిచింది.
అయితే ఈ ప్రసంగంలో అత్యంత ఆసక్తికరంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం. కాంగ్రెస్ ప్రభుత్వంపై, వారి విధ్వంసకర రాజకీయాలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కానీ గంటపాటు సాగిన తన సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా రేవంత్ రెడ్డి పేరును ఆయన నోట పలకలేదు. దాదాపు ఏడాదిన్నర కాలంగా తెలంగాణ అసెంబ్లీలోనూ రేవంత్ రెడ్డిని నేరుగా ఎదుర్కోవడానికి కేసీఆర్ ఇష్టపడడం లేదని, వ్యూహాత్మకంగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు వరంగల్ సభలో కూడా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించకుండా జాగ్రత్త పడడం చూస్తుంటే రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఏదో ఒక బలమైన అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. కేసీఆర్ వ్యూహం వెనుక ఆంతర్యం ఏంటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేరుగా విమర్శించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కేసీఆర్ ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నారు అనేది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గులాబీ బాస్ రేవంత్ రెడ్డిని లైట్ తీసుకుంటున్నారా అన్న డిస్కషన్ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.